ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరికొన్ని గంటల్లో రిలీజ్ అవబోతుంది. చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెగా డిఎస్సి 2025 సంబంధించిన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్‌లో ఏముందంటే మెగా డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, టోటల్ షెడ్యూల్ ఉంటుంది. అదేవిధంగా వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఫస్టు మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన ఈ ప్రెస్ రిలీజ్ చూద్దాం. తర్వాత షెడ్యూల్ చూద్దాం. తర్వాత వేకెన్సీస్ చూద్దాం. సో, మెగా డిఎస్సిలో 16,347 టీచర్ పోస్టులైతే ఉన్నాయి. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2025 రిలీజ్ అవ్వబోతుంది. సో, అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే చూడండి, ఏప్రిల్ 20, 2025 నుంచి మే 15, 2025 అంటే ఇక్కడ జస్ట్ మీకు 25 డేస్ ఇచ్చాడు. అప్లై చేసుకోవడానికి 25 డేస్ అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా అప్లై చేయాలి, అందులో ఇంకా ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉన్నాయా అనేది దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో, ఇక్కడ జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామినేషన్స్ అనేది ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, ఈరోజు నోటిఫికేషన్ ఎన్ని గంటలకి రిలీజ్ అవుతుంది అంటే ఈరోజు అంటే నేను ఏప్రిల్ 20 మార్నింగ్ చేస్తున్నా, ఎర్లీ మార్నింగ్ చేస్తున్న వీడియో. సో, ఇది ఏప్రిల్ 20 10 AM రిలీజ్ అవుతుంది. 2025 10 AMకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. వెబ్సైట్ చూడండి, esc.ap.government.in లేదా apdsc.apcfss.cfss.inలో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, డిఎస్సి అప్డేట్ ఏ వచ్చినా ఇందులో ఈ 2 వెబ్సైట్లలో మీకు అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ ముందుగా మెగా డిఎస్సి షెడ్యూల్ చూద్దామండి. ఇక్కడ చూడండి, date of issuing of notification and publishing of information bulletin of mega DSC notification date 24/2025. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అండ్ పేమెంట్ ఫీజ్. సో, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మరియు పేమెంట్ చేయడానికి డేట్ 24/2025 నుంచి 15/5/2025 అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 25 డేస్ టైం ఇచ్చారు. అప్లికేషన్ పేమెంట్ చేసుకోవడానికి, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అండ్ పేమెంట్ చేయడానికి 25 డేస్ టైం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబుల్ ఆఫ్ మెగా డిఎస్సి. సో, ఆన్లైన్ మాక్ టెస్ట్ అండి 25/2025 ఆన్వర్డ్స్ అంటే 20వ తేదీ 5వ నెల 2025 నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మేలో స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ అంటే మాక్ టెస్ట్ మీరు ఏ విధంగా టెస్ట్ ఉంటుందని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సిబిటి ఎవరైనా రాయకుండా ఉంటారు కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంతకుముందు ఎవరైనా రాయని వాళ్ళకి ఇది ఒక ప్రాక్టీస్ మాదిరి పనికి వస్తుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ ఆఫ్ మెగా డిఎస్సి. హాల్ టికెట్ డౌన్లోడ్ 13/5/2025. సో, 30వ తేదీ 5వ నెల 2025 నుంచి మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూడండి, ఇక్కడ 6/6/2025 నుంచి 6/7/2025 ఆల్మోస్ట్ 1 మంత్ ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి సో అందరికీ ఒకే రోజు కండక్ట్ చేయడం చాలా కష్టం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే. సో, కాబట్టి ఇలా 1 మంత్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే లాస్ట్ ఎగ్జామ్ తర్వాత 2 రోజులకి. సో, ఒక లాస్ట్ ఎగ్జామ్ అంటే లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, 6న జరుగుతుంది. 6/7 అంటే జూలై 6వ తేదీన జరుగుతుంది. సో, 2 రోజుల తర్వాత అంటే జూలై 8 6వ తేదీ అంటే 7, 8 2 రోజుల తర్వాత 9వ తేదీ రిలీజ్ అవుతుంది. సో, ఇనిషియల్కి 9వ తేదీ రిలీజ్ అవుతుంది. దీని ప్రకారం 2 డేస్ ఆఫ్టర్ ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఆన్ ఇనిషియల్కి. సో, ఇనిషియల్కి రిలీజ్ అయిన తర్వాత మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. సో, ఎప్పుడంటే ఇనిషియల్కి టు బి సబ్మిటెడ్ వితిన్ 7 days ఆఫ్ ద ఇట్స్ రిలీజ్. సో, ఇనిషియల్కి రిలీజ్ అయిన వెంటనే అప్పటి నుంచి 7 రోజుల్లోపు మీరు అబ్జెక్షన్స్ అనేది రైట్ చేయవలసి ఉంటుంది, అబ్జెక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రిలీజ్ ఆఫ్ ఫైనల్కి ఎప్పుడంటే ఇది కూడా అంటే 7 days పడుతుంది. అబ్జెక్షన్స్ ఎండ్ అవుతుంది కదా, అబ్జెక్షన్స్ ఎండ్ అయిన తర్వాత అప్పుడు నుంచి లాస్ట్ డేట్ నుంచి 7 days టైం పడుతుంది. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరికి జాబ్ వస్తుందని. ఫైనల్ మెరిట్ లిస్ట్లో తెలిసిపోతుంది మనకు. సో, ఎందుకంటే అప్పుడు మెరిట్ వచ్చేస్తుంది. డిస్ట్రిక్ట్ వైజ్ మనకు వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఎంతమంది మెరిట్లో ఉన్నారు దాన్ని చూసుకొని మనము ఎవరికి జాబ్ వచ్చేస్తుందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడంటే ఇది అబ్జెక్షన్స్ అయిపోతుంది కదా. సో, అబ్జెక్షన్స్ అయిపోయి ఫైనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ రిజల్ట్స్ వస్తుంది, ఫైనల్ కీ వస్తుంది కదా. సో, ఫైనల్ కీ వచ్చినప్పటి నుంచి 7 days తర్వాత ఈ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దామండి. సో, ఇక్కడ
ఏమి ఇచ్చాడంటే అంటే ఇక్కడ మనకు మేనేజ్మెంట్ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కలిపి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చాడనమాట. సో అవన్నీ కలిపి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఇవి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చాడు. సో ముందుగా నేను ఇక్కడ వేకెన్సీస్ టోటల్ ఎన్నున్నాయో చెప్తానంతే. కేటగిరీ వైజ్ ఇప్పుడు కాదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ ఆ డిస్ట్రిక్ట్‌లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో తర్వాత నేను వీడియో చేస్తాను. వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూడండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి ఎస్ఏ లాంగ్వేజ్ అంటే తెలుగు. తెలుగుకి 37 ఉంది. హిందీకి 11 ఉంది. ఇంగ్లీష్‌కి 65 ఉంది. అదేవిధంగా మ్యాథ్స్‌కి 33, స్కూల్ అసిస్టెంట్ పిఎస్ 14, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 34, స్కూల్ అసిస్టెంట్ సోషల్ 70, స్కూల్ అసిస్టెంట్ పిఈ 81, ఎస్జిటి 113. సో టోటల్ వచ్చేసి 548. నెక్స్ట్ విజయనగరం తెలుగు 14, హిందీ 14, ఇంగ్లీష్ 23, మ్యాథ్స్ 8, పిఎస్ 32, బయాలజీ 20, సోషల్ 62, పిఈ అంటే ఎస్ఏపిఈ అంటే ఇక్కడ ఫిజికల్ టీచర్ అండి. ఇది ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట. సో పీఈటీ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ పోస్ట్ అనమాట ఇది. సో ఇది 63 ఉంది. తర్వాత ఎస్జిటి 210, టోటల్ 446. సో ఇవన్నిటిలో ఎస్జిటిలే కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎస్జిటిలే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నం లాంగ్వేజ్ 1 తెలుగు 26, హిందీ 28, ఇంగ్లీష్ 55, మ్యాథ్స్ 59, తర్వాత పిఎస్ 39, బయాలజీ 58, సోషల్ 91, పిఈ 139, ఎస్జిటి 239, టోటల్ 734. టోటల్గా ఎస్జిటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్జిటీస్ చెప్తాను. తర్వాత టోటల్ ఎన్ని ఉన్నాయో అనేది చెప్తాను. ఈ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. లర్న్ విత్ శ్రీరామ్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే చాలు మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో చెక్ చేసిన మీకు లింక్ దొరుకుతుంది. డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళొచ్చు, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈస్ట్ గోదావరి చూద్దామండి. ఈస్ట్ గోదావరి 423 ఉంది. సో టోటల్గా 1241 ఉంది. చూడండి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎక్కువనే ఉన్నాయి. బయాలజీ 103 ఉంది. సో ఎక్కువ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నేను చెప్తున్నాను. ఇక్కడ 95, ఇంగ్లీష్ 95 ఉంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి. సో వెస్ట్ గోదావరి టోటల్గా 1035 ఉంది. అందులో ఎస్జిటినే ఎక్కువ ఉందండి, 420. నెక్స్ట్ కృష్ణ 1208 ఉందండి. అందులో ఎస్జిటినే ఎక్కువ ఉన్నాయి, 545. నెక్స్ట్ గుంటూరు 1143, ఇందులో ఎస్జిటి 521 ఉంది. నెక్స్ట్ ప్రకాశం, ఇందులో ప్రకాశం డిస్టిక్లో టోటల్ వచ్చేసి 629, ఇందులో 106 అనేది ఎస్జిటి. సో ప్రకాశం డిస్టిక్ చాలా తక్కువ ఉంది. సో అన్నిటికంటే చూస్తే ప్రకాశం డిస్టిక్నే పోస్టులు అనేది తక్కువ ఉన్నాయి. సో నాకు చాలామంది అడిగారు, సార్ ప్రకాశం డిస్టిక్ పోస్టులు పెరుగుతాయని. సో పెరిగే ఛాన్సెస్ లేవండి. నోటిఫికేషన్కి ఈ వేకెన్సీస్ తీయడం జరిగింది కాబట్టి ఇది అంతే ఫిక్స్. ఇంకా పోస్టులు పెరిగే ఛాన్సెస్ అయితే లేదు. సో నోటిఫికేషన్లు ఇచ్చిన ఏదైతే పోస్టులు ఉంటాయో అవి దానికంటే ఎక్కువ ఒక్కటి కూడా పెంచరు. నెక్స్ట్ నెల్లూరు చూడండి, 668లో ఎస్జిటి వచ్చేసి 115 ఉంది. నెక్స్ట్ చిత్తూరు 1473. సో చిత్తూరు కూడా ఎక్కువనే ఉంది అని చెప్పొచ్చు. అందులో ఎస్జిటి 976 పోస్టులు ఉన్నాయి. చూడండి, 976. సో చిత్తూరు డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొంచెం కష్టపడితే చాలు జాబ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కర్నూలు వచ్చేసి 2645. చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి. చూడండి కర్నూలు డిస్టిక్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో అందులో ఎస్జిటిని 1817. సో కర్నూలు డిస్టిక్ వాళ్ళైతే జస్ట్ మీరు ఒక రోజుకి 8 అవర్స్ చదివినా చాలు మీకు పోస్ట్ వచ్చేస్తుంది. కొంచెం కష్టపడితే ఎస్జిటి వాళ్ళకి పోస్ట్ వచ్చేస్తుంది. అన్ని పోస్టులు ఉన్నాయి. సో కర్నూలు డిఎస్సి అని చెప్పాలి, ఇది ఏపీ డిఎస్సి కాకుండా కర్నూలు డిఎస్సి చెప్పాలేమో. అన్ని పోస్టులు ఉన్నాయి కర్నూలు వాళ్ళకి. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప. సో కడప డిస్టిక్కి టోటల్ 705 ఉందండి. సో ఎస్జిటికి 298 ఉంది. నెక్స్ట్ అనంతపూర్ డిస్టిక్కి 807 ఉంది. సో టోటల్ 807, అందులో 202 అనంతపూర్ డిస్టిక్కి ఎస్జిటికి వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అంటాం, ట్రైబల్ స్కూల్స్ అంటాం. ఇందులో వేకెన్సీ చూడండి, శ్రీకాకుళం 85 ఉంది. టోటల్ శ్రీకాకుళం 85 ఉంది. సో అందులో ఎస్జిటి వచ్చేసి
33 ఉంది. ఎస్జిటి ఎన్ని ఉన్నాయి? 33. నెక్స్ట్ విజయనగరం 137 ఉంది. ఎస్జిటి 60 ఉంది. సో ఇవి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్, అంటే ఇక్కడ ట్రైబల్ స్టూడెంట్స్ ఉంటారండి. సో ఇవి సపరేట్ కేటగిరీ అనమాట. ఇక్కడ కూడా కేటగిరీస్ ఇస్తాడు. ఎవరు ఏ కేటగిరీ వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అనేది ఇస్తారు. సో మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా నోటిఫికేషన్లో ఎలా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, ఎలా కేటగిరీ వైజ్ ఇచ్చుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ విశాఖపట్నం. విశాఖపట్నం 400 ఉన్నాయి టోటల్ అండి. అందులో 335 ఎస్జిటీస్ ఉన్నాయి చూడండి. సో విశాఖపట్నంలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ట్రైబల్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకే ఇక్కడ ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి కూడా అంతే, 112 ఉంది. అందులో ఎస్జిటీస్నే 104 ఉంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి 32, ఎస్జిటి 14. నెక్స్ట్ కృష్ణా 5, ఎస్జిటి 2 ఉంది. నెక్స్ట్ ప్రకాశం. సో ప్రకాశం డిస్టిక్ చూడండి, ప్రకాశం డిస్టిక్ ఇక్కడ ట్రైబల్ స్కూల్స్ అనేది ప్రకాశం డిస్టిక్లో ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ 43 ఉంది, ఎస్జిటికి 26. సో ఈ ప్రకాశం డిస్టిక్లో ఈ 26 కూడా కలుపుకుంటే అప్పుడు 106, ఒక 26, ఆల్మోస్ట్ 132. సో 132 పోస్టులు ఉన్నాయని మీరు పెట్టుకోవాలి మనసులో, ఓకేనా. తర్వాత నెల్లూరు 5 ఉన్నాయండి టోటల్, అందులో ఎస్జిటీస్ 2. చిత్తూరు 5 ఉన్నాయి, ఎస్జిటీస్ 2. నెక్స్ట్ కర్నూలు 33 ఉన్నాయి, ఎస్జిటీస్ 10. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప 4 ఉన్నాయి, ఎస్జిటీస్ 1. నెక్స్ట్ అనంతపురం 4 ఉన్నాయి, ఎస్జిటీస్ 2. సో జూవినల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అండి, జూవినల్ స్కూల్స్. ఇక్కడ విశాఖపట్నం టోటల్ 5 ఉంది. సో ఇక్కడ ఎస్జిటీస్ 4, పిహెచ్ 1 ఉంది. నెక్స్ట్ ఏలూరు 7 ఉన్నాయి. సో ఏలూరు ఇక్కడ పర్టికులర్గా ఇవ్వడం జరిగింది, ఏలూరులో ఉంది. సో ఇక్కడ ఎస్జిటీస్ 6 ఉంది, పిహెచ్ 1 ఉంది. నెక్స్ట్ కడప 3 ఉంది టోటల్. సో అందులో ఎస్జిటీస్ 3 ఉన్నాయి, ఓకే. సో ఇవి నెక్స్ట్ టోటల్ పోస్ట్ వేకెన్సీస్ టోటల్గా ఫైనల్గా ఇచ్చాడు. సో స్కూల్ అసిస్టెంట్స్ డిస్టిక్ వైజ్, సో అవి సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే టోటల్ 7,487 ఉంది. నెక్స్ట్ ఎస్జిటీస్ వచ్చేసి 6,599 ఉంది. ఇంతకుముందు మనం డిస్టిక్ వైజ్ చూసాం, ఇప్పుడు జోన్ వైజ్, సో స్టేట్ వైజ్ మరియు జోన్ వైజ్ వేకెన్సీస్ చూస్తున్నాం. సో హెచ్ఎస్ స్కూల్, విహెచ్ స్కూల్ అంటే ఇది స్పెషల్ అండి. ఇక్కడ చూడండి వేకెన్సీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్లీ ఏబుల్ స్కూల్స్ అనమాట. అంటే స్పెషల్ డిఎస్సి అంటాం కదా, స్పెషల్ టీచర్స్ అంటాం కదా, అది అనమాట. సో ఇక్కడ స్పెషల్ టీచర్స్లో హెచ్ఎస్ స్కూల్స్కి టోటల్ 11 ఉంది, అందులో 5 ఎస్జిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ విహెచ్ స్కూల్స్కి టోటల్ 20 ఉంది, అందులో 10 ఎస్జిటీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా సబ్జెక్ట్స్ అన్నీ కలుపుకుంటే టోటల్గా ఓవరాల్గా 31 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు జోన్ వేకెన్సీస్ పొజిషన్ ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్ అంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ స్కూల్స్, ఏపీ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్, ట్రైబల్, సో ఇవన్నీ గురుకులం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి స్టేట్ వైడ్. సో స్టేట్ వైడ్ అంటే స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి 52 ఉంది, పీజీటీ 53 ఉంది, తర్వాత ఎస్జిటి 120 ఉంది, పీడీ లేదు, పిఎట్ 3 ఉంది. టోటల్ 228. సో ఇక్కడ స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జోన్ 1 అంటే మీకు తెలిసిందే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంని జోన్ 1 అంటాం. ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు లేవు. పీజీటీ 73 వేకెన్సీస్ ఉన్నాయి, పీజీటీ 73 ఉన్నాయి. నెక్స్ట్ టీజీటీ 299 ఉన్నాయి. సో 299 అంటే మంచి పోస్టులు అండి. సో ఎక్కువ టీజీటీ ఉంది, ట్రైనర్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటాం. పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటాం. ఇక్కడ పీజీటీ వాళ్ళకి పీజీతో పాటు బీఎడ్ ఉండాలి, టీజీటీ వాడికి బీఎడ్ ఉంటే సరిపోతుంది, సో బీఎడ్ ఉండాలి. నెక్స్ట్ పీడీ 6 పోస్టులు ఉన్నాయి జోన్ 1కి. నెక్స్ట్ పిఎట్ 22 ఉన్నాయి, టోటల్ ఓవరాల్గా 400 ఉన్నాయి. నెక్స్ట్ జోన్ 2. సో జోన్ 2 అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా, సో వాటిని జోన్ 2 అంటాం. 49 పోస్టులు ఉన్నాయి పీజీటీ. టీజీటీ 272 ఉంది, తర్వాత పీడీ 3 ఉంది, పిఎట్ 24, ఓవరాల్గా 348. జోన్ 3 అంటే గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. సో ఈ డిస్టిక్ని జోన్ 3 అంటాం, ఈ డిస్టిక్లని. సో పీజీటీ 31 ఉంది, టీజీటీ 470 ఉంది, పీడీ 2 ఉంది, పిఎట్ 67 ఉంది, టోటల్గా 570 ఉంది. నెక్స్ట్ జోన్ 4 పీజీటీ 67 ఉంది, టీజీటీ 557 ఉంది, పీడీ 2 ఉంది, పిఎట్ 56 ఉంది. సో టోటల్ ఓవరాల్గా 682 ఉంది.
నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెంట్ పోస్ట్. సో టోటల్గా ఓవరాల్గా ఎంత ఉందనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో టీజీటీకే ఎక్కువ ఉన్నాయండి. టీజీటీకే 718 ఉంది. సో ఓవరాల్గా 2228 ఉంది. నెక్స్ట్ స్టేట్ జోన్ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఇక్కడ ఇచ్చాడు. సో అదే మనం డిస్కస్ చేసాం అదే. సో ఓవరాల్గా డిస్టిక్ లెవెల్ 14,088 ఉంది. నెక్స్ట్ స్టేట్ అండ్ జోన్ లెవెల్ 2,259 ఉంది. ఓవరాల్గా టోటల్ 16,347 పోస్టులు ఉన్నాయి. సో ఇది ప్రెస్ నోట్లో రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్. సో ఇంకా అప్డేట్ డిఎస్సి గురించి మీకు అప్డేట్ రావాలంటే, అప్డేట్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.